ఈరోజు జరిగిన FPO ఎగ్జామ్లో వచ్చిన జీకే క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద వ్యర్థాలను ఉత్పత్తి చేసే నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఢిల్లీ. ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విధానం ఈ క్రింది వాటిలో వేటిపై దృష్టి పెడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 తెగులు నియంత్రణ కోసం జీవ సాంస్కృతిక మరియు యాంత్రిక పద్ధతుల కలయిక. భారతదేశ SDG సూచిక 2023 ప్రకారం SDG అమలులో ఏ రాష్ట్రం అత్యధిక స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 కేరళ. ప్రజా ప్రయోజన వ్యాజ్యంని ప్రవేశపెట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 PN భగవతి. భారతదేశ SDG సూచిక 2023 ప్రకారం SDG అమలులో ఏ రాష్ట్రం అత్యధిక స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 కేరళ. (1971) లోకాయుక్తను స్థాపించిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మహారాష్ట్ర. 1999లో ప్రాథమిక విధులను అధ్యయనం చేయడానికి ఏ కమిషన్ లేదా కమిటీ నియమించబడింది? ఆన్సర్ ఆప్షన్ 4 సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ. ఒక దేశ ఆర్థిక వృద్ధిని కొలవడానికి ఉత్తమ కొలమానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 స్థూల జాతీయోత్పత్తి. భారతదేశంలో ఉదారవాద పారిశ్రామిక విధానాన్ని ప్రారంభించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1991. 2022లో ప్రయోగించబడిన మొదటి ప్రైవేట్ భారతీయ రాకెట్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 విక్రమ్ ఎస్. ప్రస్తుత చైర్మన్ DRDO రక్షణ శాఖ R&D కార్యదర్శి ఎవరు? డాక్టర్ సమీర్ V కామత్. డిజిటల్ ఇండియా మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 2015. సైబర్ భద్రతకు ఏ భారతీయ సంస్థ బాధ్యత వహించింది? ఆన్సర్ ఆప్షన్ 2 CERT. పరిశోధన ప్రయోజనాల కోసం ఏ భారతీయ అణు రియాక్టర్ను ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 ధృవ. అన్నమయ్య జిల్లా పూర్వపు పేరు మరియు ఏ జిల్లాల భాగాల నుండి ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 3 వైఎస్ఆర్ కడప మరియు చిత్తూరు జిల్లాల భాగాల నుండి ఏర్పడింది. ఎర్రచందనం యొక్క శాస్త్రీయ నామం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 టీరోకార్పస్ శాంటాలీనస్. విశాఖ రేవును సముద్రాలలు మరియు తుఫానుల తాకిడి నుంచి పరిరక్షిస్తున్న భూస్వరూపం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 డాల్ఫిన్ నోస్. శ్రీకాళహస్తి గుడి ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ ఆప్షన్ 4 స్వర్ణముఖి. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ అని శ్రీశ్రీ గురించి అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 గుడిపాటి వెంకటాచలం. రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు కొత్త మాగ్నా కార్టా అని ఎవరు అన్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 BR అంబేద్కర్. బాల కార్మిక నిషేధం మరియు నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ 3 1986. రాజ్యాంగంలో సార్వత్రిక ఓటు హక్కు గురించి ఏ అధికరణం తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అధికరణం 326. ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ను ఏ సంవత్సరంలో చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 2000.
నీలి విప్లవం దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 1 చేపలు. ఎంఎస్ స్వామినాథన్ ఇలా ప్రాచుర్యం పొందారు? ఆన్సర్ ఆప్షన్ 2 హరిత విప్లవ పితామహుడు. వినియోగదారులు తమ పరికరాల నుండి హానికరమైన సాఫ్ట్వేర్ మరియు బోట్ నెట్లను గుర్తించి తొలగించడానికి సహాయపడే భారత ప్రభుత్వ చొరవ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సైబర్ స్వచ్ఛతా కేంద్రం. భారతదేశంలో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏమి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్థికంగా బలహీనంగా ఉన్న జనాభాకు ఆరోగ్య బీమా కవరేజ్ అందించడం. ఏ భారతీయ నగరాన్ని అంతరిక్ష నగరం అని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 బెంగళూరు. పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలను లక్ష్యంగా చేసుకొని ఉచిత టీకాల యొక్క అతిపెద్ద ప్రజారోగ్య కార్యక్రమాలలో ఈ క్రింది వాటిలో ఒకటి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సార్వత్రిక రోగనిరోధక కార్యక్రమం. భారత ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 రైల్వేలు. భారతదేశంలో వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఈ క్రింది సంవత్సరాలలో స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ 3 2007. భారతీయ ఖడ్గమృగాల సంరక్షణకు ప్రసిద్ధి చెందిన జాతీయ ఉద్యానవనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కాజీరంగా నేషనల్ పార్క్. డిజిటల్ డాక్యుమెంట్లను నిల్వ చేయడానికి మరియు పంచుకోవడానికి సురక్షితమైన ఆన్లైన్ ప్లాట్ఫామ్లను అందించే భారతదేశం ప్రభుత్వ నేతృత్వంలోని చొరవ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 డీజీ లాకర్. ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు అంటే ఏ అమ్మకాలు మరియు కొనుగోళ్లు? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రభుత్వ సెక్యూరిటీలు. భారతదేశంలో రూపాయి మారక విలువ తగ్గింపును మొదటిసారిగా ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1949. ద్రవ్యోల్బణ కాలంలో ధరలు ఎలా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 1 పెరుగుదల. పన్నుల వ్యవస్థలో సంస్కరణల కోసం ఏర్పాటైన కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 చెల్లయ్య కమిటీ. భారత రాజ్యాంగపు ఏ భాగంలో జీఎస్టీని చూడవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్టికల్ 364 యొక్క 12A. స్వచ్ఛ భారత్ మిషన్ SPM ఈ క్రింది సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 2014. ఆంధ్రాకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు ఎప్పుడు ప్రాణాలు కోల్పోయారు? ఆన్సర్ ఆప్షన్ 2 డిసెంబర్ 15, 1952. ఏ సంవత్సరం నాటికి భారతదేశం నికర సున్నా కార్బన్ ఉద్గారాలను సాధించడానికి ప్రతిజ్ఞ చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 2070. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972లో ఎన్ని షెడ్యూళ్లు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3 6. సెంట్రల్ ఆగ్మార్క్ ల్యాబొరేటరీ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 నాగ్పూర్. గోల్డెన్ క్వాడ్రిలేటరల్లో భాగము కాని నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక పత్తి పరిశోధనా కేంద్రం ఎక్కడ కలదు?
ఆన్సర్ ఆప్షన్ 2 గుంటూరు. భారతదేశంలో అతిపెద్ద సౌర విద్యుత్ పార్క్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 భట్లా సోలార్ పార్క్, రాజస్థాన్. ఐక్యరాజ్యసమితి 2021-2030 దశాబ్దాన్ని ఈ క్రింది దశాబ్దంగా ప్రకటించింది. ఆన్సర్ ఆప్షన్ 3 పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ. 2024 నాటికి భారతదేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2 18. భారతదేశంలో మొట్టమొదటి వ్యర్థాల నుండి శక్తి ఉత్పత్తి చేసే ప్లాంట్ ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఢిల్లీ. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 పట్టణ ప్రాంతాల్లో పైకప్పుపై సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం. కింది జీవులలో ఏది ప్రాథమిక ఉత్పత్తిదారు? సింహం, జింక, ఆల్గే, డేగ. ఆన్సర్ ఆప్షన్ 3 ఆల్గే. భారతదేశంలోని తక్కువ ఆదాయ కుటుంబాలకు శుభ్రమైన వంట ఇంధనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్న కార్యక్రమం ఏది? ప్రధానమంత్రి ఉజ్వల యోజన. వాతావరణ మార్పులను పరిష్కరించడానికి ఏర్పడ్డ మొదటి ప్రధాన అంతర్జాతీయ ఒప్పందం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 క్యోటో ప్రోటోకాల్.